నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత శుభ్రత ద్వారా పలు రోగాలను నివారించవచ్చు. ప్రపంచ దోమల నివారణ దినోత్సవం బ్యానర్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. విద్యార్థులతో ర్యాలీ నిర్వహించిన డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ శ్రీహరి. డాక్టర్ల పోరాటానికి మద్దతుగా కదం దొక్కిన విద్యార్థి లోకం. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలి, మహిళలకు, వైద్య సిబ్బందికి పటిష్టమైన భద్రత కల్పించాలి. ఎస్ఎఫ్ఐ ఐద్వా నాయకుల డిమాండ్. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో శాంతి భద్రతలు కాపాడడం ప్రథమ కర్తవ్యం. ప్రపంచ ఫోటోగ్రఫీ వేడుకల ముగింపు కార్యక్రమంలో తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు. చెన్నాయగుంట చెరువు, గొల్లపల్లి చెరువుల వద్ద సెప్టెంబర్ 9న వినాయక విగ్రహాల సామూహిక నిమజ్జనానికి మౌలిక వసతులు కల్పించండి. తొడా వైస్ చైర్మన్ డాక్టర్ జి వెంకటనారాయణతో భేటీ అయిన తిరుపతి వరసిద్ధి వినాయక నిమజ్జన మహోత్సవ కమిటీ. కోల్కతాలో జూనియర్ డాక్టర్ అత్యాచార ఘటనను నిరసిస్తూ శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినుతా కోట ఆధ్వర్యంలో నిరసన. 500 మంది మహిళలతో 100 మీటర్ల పొడవు గల నల్ల జెండాతో 3 కిలోమీటర్ల మేర నిరసన ర్యాలీ. ఇక వార్తల్లోని వివరాలు. పరిసరాల శుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత ద్వారా పలు రోగాలను నివారించవచ్చని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ వారి కార్యాలయ ఆవరణలో జిల్లా వైద్యాధికారులతో కలిసి ప్రపంచ దోమల నివారణ దినోత్సవ బ్యానర్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ దోమల వల్ల మలేరియా, డెంగీ, చికెన్ గున్యా వంటి జ్వరాలు వ్యాప్తి చెందుతాయని, ప్రతి సంవత్సరం ఆగస్టు 20వ తేదీన ప్రపంచ దోమల నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. 2024 థీమ్ మరింత సమానమైన ప్రపంచం కోసం మలేరియాకు వ్యతిరేకంగా పోరాటాన్ని వేగవంతం చేయడం, మలేరియాను నివారించాల్సిన తక్షణ అవసరాన్ని నొక్కి చెబుతుందని తెలిపారు. మలేరియా వ్యాధి వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. మన దేశంలో, మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో మలేరియా, డెంగీ, చికెన్ గున్యా వ్యాధులు ప్రబలుతున్నాయని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో మలేరియా ఎక్కువగా సంభవిస్తున్నందున ఈ రోజున మనం ప్రపంచ దోమల నివారణ దినోత్సవంగా జరుపుకుంటున్నామని, ప్రభుత్వం ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా దోమలను నివారించే చర్యలు చేపట్టాలని, ప్రజలకు వాటి గురించి అవగాహన కల్పించాలని అధికారులకు సూచించిందని తెలిపారు. ముఖ్యంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఇళ్లలోని టైర్లలో, ఫ్రిడ్జుల్లో, కూలర్ వంటి వాటిల్లో నీటి నిల్వ ఉంచకుండా, ఇంటి బయట కాలువల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా మున్సిపల్ సిబ్బంది చర్యలు తీసుకోవాల్సి ఉందని తెలిపారు. లేదంటే నిల్వ ఉన్న నీటిలో దోమల లార్వా వృద్ధి చెందుతుందని తెలిపారు. రానున్న వర్షాకాలం నేపథ్యంలో దోమల సంఖ్య కూడా పెరగకుండా నీటి నిల్వ ఉన్న ప్రాంతాలను గ్రహించి తగు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జ్వరం 2-3 రోజుల కంటే ఎక్కువగా ఉంటే నిర్లక్ష్యం చేయకుండా రక్త పరీక్షలు చేయించుకుని వైద్యులను సంప్రదించాలని, ప్రజలకు అవగాహన కలిగించాలని తెలిపారు. చికిత్సకు సంబంధించిన మందులన్నీ కూడా సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులకు సూచించారు. మలేరియాకు సంబంధించిన మందులన్నీ కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ రోజున మనం మలేరియా డే, ప్రపంచ దోమల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్లో అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. కలుషిత నీరు, కలుషిత ఆహారం ద్వారా వాంతులు, విరేచనాలతో అతిసార ప్రబలుతుందని, ప్రజలు కాచి చల్లార్చిన నీటిని తాగాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ముఖ్యంగా వంటగదుల్లో పరిశుభ్రతను పాటించాలని, దీనిపై వారిలో అవగాహనను పెంచాలని అధికారులకు సూచించారు. మలమూత్ర విసర్జనల అనంతరం చేతులను శుభ్రపరచుకోవడం, ఆరుబయట మలమూత్ర విసర్జన చేయరాదని, వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత అలవరుచుకుంటే డయేరియా నుండి దూరంగా ఉండవచ్చని తెలిపారు. జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలను, గురుకుల పాఠశాలలను, ప్రైవేటు విద్యా సంస్థలు, ప్రభుత్వ విద్యా సంస్థలను తనిఖీ చేయమని అధికారులకు సూచించి ఒక దఫా తనిఖీలు చేపట్టడం జరిగిందని, విద్యార్థులు ఎటువంటి అస్వస్థతకు గురికాకుండా శుభ్రమైన ఆహారం, మంచినీరు సౌకర్యం కల్పించేలా తగు వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అనకాపల్లిలో ఈ మధ్య జరిగిన ఘటన నేపథ్యంలో మరొకమారు అన్ని సంక్షేమ వసతి గృహాలను, గురుకుల పాఠశాలలను, బాలల సంరక్షణ కేంద్రాలను తనిఖీ చేసి అనుమతి లేని కేంద్రాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ఓ శ్రీహరి, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ సంధ్యారాణి, వైద్యాధికారులు, ఆశాలు తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల మనకి వాంతులు, విరోచనాలతో డయేరియా అనేది అతిసారం కూడా రావడం జరుగుతుంది. సో అందరూ ప్రజలు అదేవిధంగా కొంచెం కాచిన నీటిని చల్లార్చి తాగాలి. అదేవిధంగా ఇంట్లో పరిశుభ్రంగా చేతులు కడుక్కోవటం కానీ తినే ముందు, అదేవిధంగా మల విసర్జన తర్వాత చేతులు కడుక్కోవటం, అదేవిధంగా ఆరు బయట మల విసర్జన చేయకుండా ఉండటం, అదేవిధంగా కిచెన్లో అంతా క్లీన్గా
పాటించడం, ఇలా తగు చర్యలు, పర్సనల్ హైజీన్, మన పరిశుభ్రంగా ఉంచుకుంటే పరిసరాలు, మనము వ్యక్తిగత పరిశుభ్రత ఉంచుకుంటే ఈ డయేరియా అనేది మనం దూరం పెడతాము. ఆల్ హాస్పిటల్స్కి, ఆల్ గవర్నమెంట్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్కి, అందరు అధికారులకి మనము లాస్ట్ 3 months నుంచి ఇన్స్పెక్షన్స్ చేయిస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్, స్కూల్స్, ప్రైవేట్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్స్పెక్షన్ చేయమని మరొకసారి నిన్న హానరబుల్ సీఎం గారు అనకాపల్లి జరిగినటువంటి దురదృష్టకర ఘటన వల్ల మరొకసారి ఇన్స్పెక్షన్స్ చేయమని ఆదేశాలు ఇస్తున్నారు. దాంట్లో భాగంగా నిన్న రాత్రి అందరికీ కూడా సమాచారం చేరవేయడం జరిగింది. ఈ రోజు నుంచి అన్ని చోట్ల కూడా ఇన్స్పెక్షన్స్ చేసి, ముఖ్యంగా ఏదైతే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వితౌట్ పర్మిషన్స్ ఉంటే వాటిని వెంటనే సీజ్ చేయవలసిందిగా కూడా అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అనంతరం తిరుపతి బైరాగిపట్టణలోని రామానాయుడు పాఠశాలలో విద్యార్థులతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యు శ్రీహరి ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిఐఓ శాంతకుమారి, తిరుపతి డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ సుధారాణి, డెమో బాబు నెహ్రూ రెడ్డి, దామినేడు పిహెచ్సి వైద్యాధికారులు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, ఎంజేఎం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దోమలు అనేది నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లోన ఎక్కువగా ఉంటాయి కాబట్టి దోమకాటు వల్ల మలేరియా కాకుండా డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధులు కూడా వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎస్పెషల్లీ ఫ్రైడే డ్రై డే కార్యక్రమం జిల్లా అంతా కూడా చేస్తున్నాం. కాబట్టి ప్రతి శుక్రవారం కూడా ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి ఏఎన్ఎంలు, ఆశాలు, మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీస్ కావచ్చు, ఏఎన్ఎంస్ కావచ్చు, మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకునే మార్గం చూడాలి. అదేవిధంగా ఇంటి లోపల ఏదైనా నీరు నిల్వ ఉంటే ఫ్రిడ్జ్ కింద కానీ, లేదా టెంకాయ చిప్పల్లో కానీ, టైర్స్లో కానీ ఆ నీళ్ళలోనే ఈ యొక్క డెంగ్యూ అనేది కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి అంటే మీరు ఆహారపు అలవాట్లు కావచ్చు, అంటే వేడిగా ఉన్నటువంటి పదార్థాలు తీసుకోవడము, మీ యొక్క పరిధిలో ఉన్నటువంటి కిచెన్ ఎలా ఉంది, అక్కడ పనిచేసే వర్కర్లు ఎలా ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి శానిటేషన్ ఎలా ఉంది, వాటర్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మా యొక్క హెల్త్ డిపార్ట్మెంట్ కూడా పర్యవేక్షిస్తారు. ఏ రోజుకి ఆ రోజు చూసుకొని పిల్లలకు మంచి ఆహారం కానీ, లేకపోతే మంచి వాటర్ కానీ ఇవ్వాలి. ఎటువంటి ఏదైనా చిన్న డయేరియాలు కానీ లేదా జ్వరాలు కానీ వస్తే ఇమ్మీడియట్గా వైద్య శాఖ సంప్రదించాలి అని కూడా తెలియజేస్తున్నాము. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఏపీ మంత్రి టీజీ భరత్, ఎంపీ గురుమూర్తి మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు శ్రీవారి ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఫ్యూచర్లో పెద్ద ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశాలు బాగుంటుంది. అదిగాక కర్నూలుకి వచ్చేసరికి నేను ఒక ఇండస్ట్రీసే కాదు అన్ని ఏరియాస్ చూడాలా. మా కర్నూలు కూడా మంచి అభివృద్ధి కావాలా. ఎందుకంటే ఎక్స్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1953 to 1956లో. సో కర్నూలు కూడా బాగా అభివృద్ధి చెందాలని చెప్పి ఇవన్నీ కూడా ఏడుకొండల స్వామిని మొక్కడం జరిగింది. అన్నీ నెరవేరుతాయని చెప్పి ఆశపడుతున్నా. త్వరలో మన హైకోర్టు బెంచ్ కూడా జీవో వస్తుందని చెప్పి చంద్రబాబు గారు లాస్ట్ టైం చెప్పడం జరిగింది. సో ఇట్లాంటివి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తాము. ఇంకా 100 days కూడా కాలే. మీరు చూస్తే ఎంత ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ మా చీఫ్ మినిస్టర్ అనేది మీ అందరూ చూసింటారు. అంతకుముందు మెడ్ సిటీ వైజాగ్లో పోవడం, నిన్న శ్రీ సిటీకి పోవడం, ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా పరిగెత్తులు పెట్టి సార్ని అపాయింట్మెంట్స్ అడగడం జరుగుతోంది. అంటే ఆయన ఒక క్రియేట్ చేశారు హిస్టరీ. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా హైదరాబాద్ ఈరోజు రూపురేఖలు మారిందంటే ఒక చంద్రబాబు గారి వేసిన విత్తనం ఈరోజు ఎక్కడికో వెళ్ళిపోయింది హైదరాబాద్ అనేది. మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలోని బసవయ్యపాలెం గ్రామంలో ప్రత్యేక ప్రతిభావంతుల పాఠశాలను న్యాయవాదులు పరిశీలించారు. ప్రత్యేక ప్రతిభావంతులైన విద్యార్థులకు పాఠశాలలోని ఉపాధ్యాయులు ఏ విధంగా వసతులు కల్పిస్తున్నారో తెలుసుకోవడానికి శ్రీకాళహస్తిలోని న్యాయవాదులు పాఠశాలలకు వెళ్లి పరిశీలించారు. అనంతరం ప్రత్యేక ప్రతిభావంతులైన విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించి వారికి ఎటువంటి సహాయాలు కావాలన్న శ్రీకాళహస్తి కోర్టు సముదాయంలో మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సేవలను అందించే విధంగా కార్యాచరణ చేపట్టామన్నారు. కాబట్టి ఈ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిందిగా వారు పాఠశాల ఉపాధ్యాయులు అలాగే ప్రత్యేక ప్రతిభావంతులను కోరారు. జిల్లా జడ్జి వారి ఆదేశాల మేరకు శ్రీకాళహస్తిలోని బసవయ్యపాలెం వద్ద ఉన్న ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సంబంధించి విద్యాలయానికి రావడం జరిగింది. ఇక్కడ వారికి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అందుతున్నాయా లేదా వాటికి సంబంధించి వివరాలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా శ్రీకాళహస్తి కోర్టు పరిధిలో న్యాయ విజ్ఞాన సదస్సు కూడా ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ
న్యాయ విజ్ఞాన సదకు సంబంధించి కూడా చైర్మన్ గారు అందరూ ఉన్నారు. వీరికి ఏదన్నా ఇబ్బందులు ఉంటే కూడా ఒక చిన్న అర్జీ రాసిస్తే ఉచితంగానే వారికి న్యాయం అందిస్తామనేసి చెప్పడం జరిగింది. ప్రత్యేక ప్రతిభావంతుల స్కూల్కి వచ్చాము. వాళ్ళకి ఏమన్నా అవసరాలు ఉన్నాయా లేవా అని కనుక్కొని ఆ స్కూల్ విజిట్ చేసి వాళ్ళ అవసరాలను ప్రత్యేకంగా తెలుసుకొని వాళ్ళకి ఏమన్నా అవసరాలు ఉంటే మన న్యాయ సదస్సు శ్రీకాళహస్తి కోర్టులో ఉంది, అక్కడికి వచ్చి అర్జీలు ఇస్తే మేము ఫ్రీగానే అన్ని చేస్తామని వాళ్ళకి తెలియజేశాం. అనునిత్యం క్రింది స్థాయిలో విధులు నిర్వర్తించే హోంగార్డుల సంక్షేమం కోసం తన వంతు కృషి చేయడానికి ముందుంటానని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు హోంగార్డులకు భరోసానిచ్చారు. జిల్లా వ్యాప్తంగా 7 మంది హోంగార్డులు ఇటీవల అనారోగ్య కారణాలతో వైద్య ఖర్చుల నిమిత్తం పెట్టుకున్న దరఖాస్తులను పరిశీలించి వైద్య ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికి 4,999 రూపాయల చొప్పున జిల్లా హోంగార్డు వెల్ఫేర్ ఫండ్ నుంచి మంజూరు చేసి మొత్తం 34,993 రూపాయల చెక్కులను మంగళవారం నాడు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు హోంగార్డులకు అందజేశారు. వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన చెక్కులను అందుకున్న హోంగార్డులు స్పందిస్తూ తమ సంక్షేమం కోసం నిరంతరం పరితపించే జిల్లా ఎస్పీకి కృతజ్ఞులై ఉంటామన్నారు. భవిష్యత్తులో మరింత సమర్థవంతంగా తమ విధులు నిర్వర్తిస్తూ జిల్లా పోలీసు శాఖ ఉన్నతికి పాటుపడతామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు వెంకట్రావు, హోంగార్డ్స్ డీఎస్పీ చిరంజీవి, హోంగార్డ్స్ ఆర్ఐ పోతలరాజు, హెడ్ కానిస్టేబుల్ ప్రేమానంద, H1 క్లర్క్ అనుదీప్, అలాగే సదరు హోంగార్డులు పాల్గొన్నారు. జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచారానికి వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ, ఐద్వా, డివైఎఫ్ఐల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నుంచి 600 మంది విద్యార్థులతో కళ్లకు రిబ్బన్లు కట్టుకుని న్యాయం కోసం మేము సైతం అంటూ కళాశాల నుంచి అన్నారావు సర్కిల్, ఇస్కాన్ టెంపుల్ మీదుగా ర్యాలీ నిర్వహిస్తూ రూయా హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ల పోరాటానికి మద్దతు పలికారు. దేశంలో గత 10 రోజుల నుంచి పెద్ద ఎత్తున మహిళల రక్షణ కోసం విద్యార్థులు, యువత రోడ్లపైకి వచ్చి నినదిస్తోందని, భారత విద్యార్థి ఫెడరేషన్ కూడా అన్ని విశ్వవిద్యాలయాల్లో, కళాశాలల్లో పెద్ద ఎత్తున ఈ ఉద్యమంలో భాగస్వాములుగా విద్యార్థులు చేస్తున్నామని తెలిపారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రవి మాట్లాడుతూ మెడికల్ విద్యార్థుల పోరాటానికి ఎస్ఎఫ్ఐ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. ఐద్వా జిల్లా కార్యదర్శి డాక్టర్ సాయిలక్ష్మి మాట్లాడుతూ అత్యాచారాలు రోజురోజుకు పెరుగుతున్నాయి, కానీ శిక్షలు పెరగడం లేదని, చట్టాలు చుట్టాలుగా మార్చుకుని విచ్చలవిడిగా మద్యం, డ్రగ్స్, పోర్న్ సైట్స్ మత్తులో యువత అసంఘటిత కార్యకలాపాలకు పాల్పడుతోందని, తక్షణమే మద్యం, డ్రగ్స్ను బ్యాన్ చేయాలని, విద్యార్థి యువత జీవితాలు కాపాడాలని కోరారు. డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు జయచంద్ర మాట్లాడుతూ యువత దేశాన్ని నిర్మించే శక్తులుగా కాకుండా నేడు చెడు వ్యసనాలకు గురై ఇలా అఘాయిత్యాలకు పాల్పడడం దుర్మార్గమైన అంశమని, అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని ఎలాంటి పక్షపాతం లేకుండా శిక్షించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వీడి తక్షణమే పార్లమెంటులో మహిళల భద్రత, వైద్య సిబ్బంది భద్రతపై చర్చ జరిపి పటిష్టమైన భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షులు జయంతి, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు తేజ, జిల్లా నాయకులు రవీంద్ర, గణేష్, నాయకులు హర్షద్, లోకేష్, రవి, హరీష్, పాలిటెక్నిక్ కళాశాల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఒక్కసారి భారతదేశం అంతా కూడా ఉలిక్కి పడినటువంటి నిర్భయ ఘటన మళ్ళీ మనకు పునరావృతం అవుతున్నది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని చెప్పి ప్రతిసారి మహిళా సంఘాలుగా, ప్రజా సంఘాలుగా, విద్యార్థి సంఘాలుగా మేము అందరం కూడా డిమాండ్ చేస్తూనే ఉన్నాము. కానీ ప్రభుత్వాల వైఫల్యం అనేది కూడా ప్రతి సందర్భంలోనూ బయటపడుతుంది. అంత పెద్ద మెడికల్ కాలేజీలో సీసీ కెమెరా లేకపోవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయము. మహిళలకు ఏదో జరిగినప్పుడు ప్రభుత్వాలు హడావిడిగా ఏదో 2 రోజుల పాటు చేయడమే కాకుండా మహిళలపై దారులు కానీ అత్యాచారాలు జరగకుండా పూర్తి వాళ్లకు రక్షణ కల్పించే విధంగా అడుగులు వేయాలని చెప్పి కోరుకుంటున్నాము. తిరుమలలో సోమవారం రాత్రి శ్రావణ పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడవీధిలో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడ వాహనం ద్వారా స్వామివారు దాస ప్రపత్తికి తాను దాసుడునని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తి కోరే మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వ పాపాలు తొలగుతాయని భక్త కోటికి తెలియజెబుతున్నారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జిఆర్ స్వామి, చిన్న జిఆర్ స్వామి, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తి ఆలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక కార్యదర్శి ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా తిరుపతి జిల్లా కలెక్టర్ ఆలయానికి విచ్చేసి పూజలు చేశారు. వీరికి దక్షిణ గోపురం వద్ద ఆలయ ఈవో మూర్తి, అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ దక్షిణ గోపురం వద్ద స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేపట్టారు. స్వామి అమ్మవార్ల దర్శన అనంతరం గురుదక్షిణ మూర్తి సన్నిధానం వద్ద వేద పండితులు ఆశీర్వచనం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈవో మూర్తి, అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్, ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ పిఆర్ఓ రవి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పున్నమి వెలుగుల్లో దేవేరి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని దివ్యమంగళకర తేజస్సును ఊంజల సేవలో తిలకించి భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ పరమానంద భరితులయ్యారు. శ్రీకాళహస్తి ఆలయంలో ఊంజల సేవ కన్నుల పండుగగా జరిగింది. పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం రాత్రి శ్రీకాళహస్తి ఆలయంలో ఊంజల సేవ నిర్వహించారు. ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు విశిష్ట దివ్య అలంకారాలు చేసి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకుని వచ్చి స్వామివారిని అచ్యుతరాయ మండపంలోని ఉయ్యాలలో, అమ్మవారిని 16 కాల మండపంలోని ఉయ్యాలలో కొలువుదీర్చి విశేష పూజలు జరిపారు. వేద పండితులు వేద మంత్ర పుష్పాలు సమర్పించగా పున్నమి వెలుగుల్లో స్వామి అమ్మవార్లు ఉయ్యాలలో సేద తీరుతూ భక్తులకు కరుణా కటాక్షాలు అనుగ్రహించారు. మండు టెండటి వేసవిలో చల్లటి ఆహ్లాదకర వెన్నెల శోభలో స్వామి అమ్మవార్ల దివ్య మంగళకర స్వరూపాలను భక్తులు తిలకిస్తూ ఆధ్యాత్మిక ఆనందానికి లోనయ్యారు. విశేష పూజల అనంతరం స్వామి అమ్మవార్లకు పూర్ణాహారతులు సమర్పించారు. ఈ విశేష ఉత్సవంలో ఆలయ ఈవో సాగర్ బాబు దంపతులు, ఆలయ ధర్మకర్త మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. దక్షిణ కైలాసంగా భాసలుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సద్యోమూర్తి సేవా ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ఉమామహేశ్వరుల ఉత్సవ మూర్తులను సద్యోమూర్తిపై ఉంచి భక్తుల శివనామ స్మరణల నడుమ ప్రాకారోత్సవం వైభవంగా జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సద్యోమూర్తి సేవ వైభవంగా నిర్వహించారు. ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద సద్యోమూర్తిపై ఉమామహేశ్వరుల ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు. అనంతరం భక్తులు సద్యోమూర్తిని మోసుకుంటూ శివనామ స్మరణ చేస్తూ ప్రాకారోత్సవం చేపట్టారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద సద్యోమూర్తులకు విశేష మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువుదీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణాహారతులు సమర్పించారు. సద్యోమూర్తి ఉమాశంకర్లను దర్శించుకొని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర అంటూ భక్తి ప్రభక్తులతో ప్రాణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మూర్తి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్, పిఆర్ఓ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి నిర్వహించారు. రాజీవ్ చిత్రపటానికి పిసిసి అధికార ప్రతినిధి డాక్టర్ బత్తయ్య నాయుడు ఘనంగా నివాళి అర్పించారు. భారతదేశాన్ని ఆధునిక యుగం వైపు నడిపించిన ఘనత స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకే దక్కుతుందని ఆయన అన్నారు. శ్రీకాళహస్తి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ బత్తయ్య నాయుడు ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 81వ జయంతిని నిర్వహించారు. రాజీవ్ గాంధీ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పుష్పమాలలు వేసి పూజలు జరిపి ఘన నివాళి అర్పించారు.
రాజీవ్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పేదలకు డాక్టర్ బత్తయ్య నాయుడు పండ్లు పంపిణీ చేశారు. డాక్టర్ బత్తయ్య నాయుడు మాట్లాడుతూ స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా పంచాయతీరాజ్ వ్యవస్థను సంస్కరించి గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు అందించారన్నారు. టెక్నాలజీ, ఆర్థిక సంస్కరణలను చేపట్టి దేశాన్ని ఆధునిక యుగం వైపు నడిపించిన ఘనత రాజీవ్ గాంధీదే అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జానీ బాషా, విజయ్ శేఖర్, వెంకటమణి, శివ, నాగూర్ తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ గారు 1984లో తల్లి ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ అవ్వటం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన అనేక సంస్కరణలు తీసుకువచ్చి దేశాంతరాల్లో కూడా తిరిగి దేశానికి ఏమి అవసరం అనేది ముఖ్యంగా గ్రహించి మత సారస్వం కావాలి, జాతీయత ఐకమత్యంతో ఉండాలని, టెలికమ్యూనికేషన్స్ ఎంతో అభివృద్ధి చెందాలని ఆయన హయాంలో ఎంతగానో చేశాడు. అంతేకాదు పంచాయతీరాజ్ వ్యవస్థను ఆయన ధీటుగా తీసుకువచ్చిన వ్యక్తి ఎవరూ లేరు, ఆయన ఒక్కడికే తోనని కూడా మీకు నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వార్తల్లో చిన్న విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగే స్వాగతం. శ్రీకాళహస్తిలోని 4 మాడ వీధుల్లో పట్టణంలో వన్ వే విధానంపై వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించి వన్ వేలో వాహనాలు వెళ్లనివ్వకుండా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ గోపి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ గోపి మాట్లాడుతూ తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి పట్టణంలో నేడు వన్ వే విధానాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ వాహనాలు నడపాలంటూ వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎవరైనా నియమాలను అతిక్రమిస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా కేసు నమోదు చేసి ఆర్డీఓ ఆఫీస్కి అప్పజెప్తామని తెలియజేశారు. వన్ వే నిబంధనలు పాటించడం వల్ల శ్రీకాళహస్తి దేవస్థానానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా వన్ వే విధానంతో శ్రీకాళహస్తి దేవస్థానానికి చేరుకోవచ్చని అన్నారు. వన్ వేలో నడిపితే వాహనాలు ఎదురెదురుపై ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించవలసిందిగా ప్రజలను కోరారు. తిరుపతి జిల్లా మా గౌరవ ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ దినం నుంచి శ్రీకాళహస్తి పట్టణంలోని మాడా స్ట్రీట్స్ నందు వన్ వే ఉంటుంది. ప్రయాణికులందరూ కూడా గమనించాలి. వాహనదారులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళకూడదు. ఈ విధంగా వెళ్ళడం వల్ల నిత్యము ట్రాఫిక్ రద్దీ అయ్యి ప్రజలకు అసౌకర్యం కలుగుతూ ఉంది. ఎన్నో కంప్లైంట్స్ వస్తున్నాయి, ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ ప్రజలు ఎవరు కూడా వీటి గురించి పట్టించుకోకుండా వాళ్ళ పంతాలోనే వెళ్తున్నారు. కాబట్టి ఈరోజు నుంచి ప్రజలందరికీ పోలీసు వారి యొక్క విజ్ఞప్తి ఏమంటే, ఒక వారం దినములు మీరందరూ కూడా వన్ వేలోనే వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు షార్ట్ కట్ అనే రూట్ ఎంచుకుంటే ప్రస్తుతం మాత్రం మేము గౌరవంగా మీకు వార్న్ చేయడం జరుగుతుంది. తదుపరి చట్టపరమైనటువంటి కఠినమైనటువంటి శిక్షలు అమలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎక్కువ మొత్తంలో ఫైన్లు వేయడము, 1-2 సార్లు ఈ ట్రాఫిక్ నియంత్రణ పాటించకుండా వైలేషన్ చేసిన వాళ్ళ యొక్క బండ్లను సీజ్ చేసి ఆర్టీఓ రాయడము, ఈ విధమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రజలకి పోలీసులు ఎప్పుడు స్నేహితులుగాను సేవకులుగాను ఉంటారు తప్ప శత్రువులుగా ఉండరు. మీరందరూ గమనించాల్సింది ఒకటే, ట్రాఫిక్ని మన కాళహస్తిలో నియంత్రించే విధంగా పోలీసులకు సహకరించాలి. పోలీసులతో ఆర్గ్యుమెంట్ చేసుకోకూడదు. దయచేసి మాకు సహకరించండి. మీకు ఎప్పుడు మేము సేవలో ఉంటాము. దయచేసి మన పుణ్యక్షేత్రమైనటువంటి కాళహస్తీశ్వరుడికి వచ్చే భక్తులందరికీ మన వంతుగా వాళ్ళకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మన కాళహస్తిలో మంచి ఫ్రీ ఫ్లో ట్రాఫిక్ ఉండే విధంగా మీరందరూ మాకు సహకరించాలని కోరుకుంటూ, విద్యుత్ మీటర్ రీడర్కు ఎస్కో అకౌంట్ ద్వారా జీతాలు చెల్లించాలని ఏపీ ఎస్పీడీసీఎల్ కార్యాలయం వద్ద ఏఐటీసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ధర్నాలో ఓబులేష్ మాట్లాడుతూ స్మార్ట్ మీటర్స్ వస్తున్న తరుణంలో మీటర్ రీడర్స్ ఉద్యోగానికి భంగం కలిగే ప్రమాదం ఉంది కాబట్టి విద్యుత్ సంస్థను నమ్ముకుని గత 20 సంవత్సరాలు పైబడి పనిచేస్తున్న వీరందరికీ ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత ఇటు యాజమాన్యం మరియు ప్రభుత్వంపై ఉందని ఉద్యోగులకు సత్వరం తగు న్యాయం చేసి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమైనటువంటి సర్వీస్ ఇది, చాలా ప్రాధాన్యతతో కూడుకున్నటువంటిది. ఒక అర్ధపూట కరెంటు లేకపోతే దేశం అల్లకల్లోలం అవుతుంది, స్తంభిస్తుంది వ్యవస్థ అంతా. అన్ని వ్యవహారాలు స్తంభిస్తాయి. మరి అటువంటిది విద్యుత్ రంగం ఒక కీలకమైనటువంటి రంగానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ప్రభుత్వాలు ఇవ్వకుండా చదువుకున్నటువంటి విద్యార్థిక యువతతో చెలగాటమాడుతూ ఉంది, మోసం చేస్తూ ఉంది. మేము గత ప్రభుత్వ హయాంలోనే విజయానంద్ గారిని కలిసి ఈ సమస్య విన్నమిస్తే ఆయన ఏదో సమస్యను పరిష్కరిస్తున్నా అనేటువంటి దాంతో ఈ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ చైర్మన్ అందరినీ విశాఖపట్నం నుంచి, తిరుపతి నుంచి, అక్కడ విజయవాడ నుంచి అందరిని పిలిపించి సమావేశం ఏర్పాటు చేశాడు. కార్మిక సంఘాలను మమ్మల్ని కూడా పిలిపించాడు. ఆ సమస్యలో మాట్లాడి ఎస్క్రో సిస్టమ్ ద్వారా జీతాలు చెల్లించి ఏర్పాటు చేస్తాము, థర్డ్ పార్టీ సిస్టమ్ ఉండదు అని చెప్పారు. ఇప్పుడు చూస్తే థర్డ్ పార్టీ సిస్టమే కొనసాగుతూ ఉంది. కనీస వేతనాలు కూడా 7,000, 8,000 ఇస్తున్నారు. ఇది చాలా అన్యాయము, దుర్మార్గము. 21,000 ఇవ్వాల్సినటువంటి వేతనం దగ్గర 8,000 రూపాయలు ఇస్తే ఒక్కొక్క కార్మికుడి పైన 9,000 రూపాయలు ప్రతి నెల కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారు. ఆ కాంట్రాక్టర్లు ఇక్కడ చేసే పనేమీ లేదు. ఇక్కడ పని అంతా సూపర్వైజర్లు చేపిస్తారు, సూపర్వైజర్లు చెప్పిన పని మా వాళ్ళు చేస్తారు. మరి మధ్యలో కాంట్రాక్టర్ పని ఏం లేదు. అంటే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఒక కాంట్రాక్ట్ వ్యవస్థను ఏర్పాటు చేసి, థర్డ్ పార్టీ సిస్టమ్ను ఏర్పాటు చేసి ఒక్కొక్క కార్మికుడి పైన నెలకు ఒకటింటికి 8,000, 10,000 రూపాయలు గుంజుకొని దాన్ని అధికారులు, కాంట్రాక్టర్లు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కలిసి పంచుకొని తినేటువంటి ఒక దౌర్భాగ్య వ్యవస్థను ఏర్పాటు చేశారు. అందులో ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని, వెంటనే ఈ మీటర్ రీడర్స్ ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వీరందరినీ విద్యుత్ కార్మికులుగా, ఉద్యోగస్తులుగా గుర్తించి కనీస వేతనాలు చెల్లించాలి. అంతవరకు ఎస్క్రో సిస్టమ్ ద్వారా జీతాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఆల్ ఇండియా దళిత రైట్స్ మూవ్మెంట్ AIDRM జాతీయ సమితి సమావేశాల సందర్భంగా తిరుపతి సిపిఐ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. మంగళవారం తిరుపతి బైరాగిపట్టణంలోని సిపిఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో భారత పార్లమెంటులో రాజదండం స్థానంలో రాజ్యాంగం ప్రతిష్ఠించాలని దళిత కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జేవి ప్రభాకర్ అన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాజ్యాంగ వ్యతిరేకంగానే పాలన సాగిస్తున్నారని తెలిపారు. రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలన్నింటినీ నిర్వీర్యం చేసి దేశంలో చక్రవర్తి తరహా పాలన తీసుకురావాలని ఉబలాట పడుతున్నారని చెప్పారు. ఈ క్రమంలోనే రాజ్యాంగాన్ని మార్చడం మా తదుపరి కర్తవ్యమని అనేక మంది పార్లమెంటు సభ్యులు బాహాటంగానే ప్రకటిస్తున్నారు. బీజేపీ కోరుకుంటున్న చక్రవర్తి తరహా పాలనకు ఆరంభం సూచికగా ఏడాది క్రితం నూతనంగా నిర్మించిన భారత పార్లమెంటు భవన ప్రారంభోత్సవంలో రాజదండం ప్రతిష్టాపన కార్యక్రమాన్ని గమనించవచ్చు. కరుడుగట్టిన వివక్షతతో షెడ్యూల్ తెగకు చెందిన మహిళ అయిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించుకుంటా అవమానించారు. లౌకిక భారతదేశంలో ఈ తరహా అహంకార పూరితమైన చర్యతో పాటు రాజదండం పుట్టు పూర్వోత్తరాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్కర్లు కొట్టాయి. ఇందులో అసత్యాలు, అర్ధసత్యాలే అధికం. ఆ రాజదండం కథలోకి వెళితే భారతదేశానికి స్వాతంత్రం ప్రకటించిన బ్రిటిష్ అధికారి లార్డ్ మౌంట్ బాటన్ నుంచి భారత తొలి ప్రధాని ఈ రాజదండాన్ని అందుకున్నట్టు, ఇది అధికార మార్పిడికి చిహ్నం అన్నట్టు ప్రచారం జరిగింది. వాస్తవం ఏమిటంటే 1947 ఆగస్టు 17 నాటి ఆంధ్రపత్రికలో వెలువడిన ఒక కథనంలో రాజదండం ప్రస్తావన ఉంది. ఆ రాజదండం ఫోటోను కూడా ప్రచురించారు. అయితే ఆ రాజదండాన్ని సంఘ్ పరివార్ చెబుతున్నట్టు మౌంట్ బాటన్ ఇచ్చినట్టు ప్రస్తావనే లేదన్నారు. తమిళనాడులోని తిరువపడుతురై మఠాధిపతి స్వాతంత్ర దినం సందర్భంగా నెహ్రూకు బహుకరించినట్టు ప్రత్యేకంగా రాశారు. ప్రధానిగా ఉన్నవారికి చాలా మంది వివిధ సందర్భాలలో చాలా బహుమతులు, జ్ఞాపికలు ఇస్తుంటారు. అలా నెహ్రూ చేతికి వచ్చిందే తప్ప రాజదండం అనేది అధికార మార్పిడికి చిహ్నం కాదన్నారు. దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నం కాలయ్య, ఏఐటీసీ నాయకులు పి మురళి, సిపిఎం నాయకులు వందవాసి నాగరాజు, రైతు సంఘం నాయకులు మాంగాటి గోపాల్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాజదండం స్థానంలో రాజ్యాంగం ఉండాలనేటటువంటి అంశం మీద జాతీయ సదస్సు జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆల్ ఇండియా దళిత రైట్స్ లీడర్స్ అందరూ కూడా ఇవాళ ఇక్కడ హాజరవుతున్నారు. మరి ఈ అంశాన్ని జాతీయ ప్రాధాన్యత అంశంగా మీరందరూ కూడా పరిగణించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈసారి ప్రపంచంలో ఉన్నటువంటి మరి ఈ రూల్స్ అన్నీ మార్చేసి, రాజ్యాంగంలో రూల్స్ అన్నీ మార్చేసి ఇంకోటి కూడా మనం చూడొచ్చు. నిన్న 45 మంది ఆఫీసర్లని లేటరల్ ఎంట్రీ పేరు మీద ఐఏఎస్, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు చేయాల్సినటువంటి ఉద్యోగాల్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళని తీసుకొచ్చి అందులో కూర్చోబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. సో ఇది చాలా దుర్మార్గం. అది ఎస్సీలకి, బీసీలకి ఇంకా భారతదేశంలో అవకాశం లేకుండా చేసేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రాజ్యాంగాన్ని పక్కన పెట్టి నచ్చినట్టుగా పరిపాలన చేసేదాన్ని పేద ప్రజలు కానీ బహుజనులు కానీ అంగీకరించేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆ సింగోల్ ఏదైతే ఉందో, ఆ రాచరిక వ్యవస్థ సింహాన్ని ఏదైతే ఉందో దాన్ని తీసి పడేయాలని, ఈయన రాజు కాదు, నేను పెద్ద రాచరికానికి వ్యవహరించడానికి కుదరదు. సో ప్రజాస్వామ్య వ్యవస్థలో నువ్వు ప్రధానమంత్రి, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రధానమంత్రి కాబట్టి రాజ్యాంగం ప్రకారంగా నువ్వు పరిపాలన చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. రాజ్యాంగ పరిధిలో కాకుండా మరి వాళ్ళ సొంత రాజ్యాంగాన్ని నిర్మించడం కోసం ఈరోజు ఎప్పుడో పేడల సంస్కృతిలో ఉన్నటువంటి రాజదండాన్ని తీసుకొచ్చి ఈరోజు రాజ్యాంగంలో రుద్దాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ సందర్భంగా ఈరోజు రాజదండం కాదు, రాజ్యాంగం కావాలనేటువంటి సెమినారు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సెమినార్కి మరి వివిధ రాష్ట్రాల నుంచి 19 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు, అదేవిధంగా ఈరోజు మా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో నుంచి, అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు అందరూ కూడా ఈరోజు హాజరైనారు. మరి ఈ శుభ సందర్భంగా మేము దళిత కుల పోరాట సమితి ఈ సెమినార్ నిర్వహించుకోవడం జరుగుతోంది. వినాయక చవితి సందర్భంగా చెన్నాయగుంట చెరువు, గొల్లపల్లి చెరువు వద్ద వినాయక విగ్రహాల సామూహిక నిమజ్జనానికి కావాల్సిన మౌలిక వసతులు కల్పించాలని తిరుపతి వరసిద్ధి వినాయక నిమజ్జన మహోత్సవ కమిటీ నాయకులు తొడా వైస్ చైర్మన్ డాక్టర్ జి వెంకటనారాయణకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ కన్వీనర్ సోమంచి శ్రీనివాస్ సభ్యులతో కలిసి తొడా వైస్ చైర్మన్ డాక్టర్ జి వెంకటనారాయణను కలిశారు. సెప్టెంబర్ 9న వినాయక విగ్రహాల సామూహిక నిమజ్జనం సందర్భంగా చెన్నాయగుంట చెరువు, గొల్లపల్లి చెరువు వద్ద ముళ్ల చెట్ల తొలగింపు, బారికేడ్లు, లైటింగ్, త్రాగునీరు, సౌండ్ సిస్టమ్ ఏర్పాట్లు, పార్వతీపుత్ర పర్యావరణ మిత్ర మట్టి బొమ్మల తయారీ విద్యార్థులకు మొక్కల పంపిణీ తదితర ఏర్పాట్ల కోసం విన్నవించారు. 14 సంవత్సరాల క్రితం తొడా తీసుకున్న నిర్మాణాత్మక నిర్ణయాలు, అలాగే అందించిన సహకారం ఎప్పటికీ మర్చిపోలేమని తెలిపారు. గడచిన 23 సంవత్సరాలుగా దేశంలోని ప్రధాన నగరాలకు ధీటుగా వినాయక చవితి మహోత్సవం మరియు సామూహిక నిమజ్జనం ప్రశాంతంగా, నిర్విఘ్నంగా నిర్వహించుకోవడానికి తొడా అందించిన సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. ఈసారి కూడా వినాయక చవితి మహోత్సవాలను ఘనంగా, నిర్విఘ్నంగా నిర్వహించడానికి తొడా సహకారాన్ని అభ్యర్థించారు. ఈ ఏడాది వినాయక చవితిని పురస్కరించుకుని తిరుపతి నగరం, అలాగే చుట్టుపక్కల సెప్టెంబర్ 7వ తారీఖు నాడు సుమారు 1000 గణేష ప్రతిమలు ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి తదుపరి 3వ రోజు సెప్టెంబర్ 9 సోమవారం నాడు ప్రధాన వీధుల గుండా శోభాయమానంగా ఊరేగింపు జరిపి ప్రధానంగా తిరుపతి నగరంలోని వినాయక సాగర్, చెన్నాయగుంట చెరువు, దామినేడు చెరువు, గొల్లపల్లి చెరువుల్లో సామూహిక నిమజ్జనం చేస్తారని తెలియజేశారు. పర్యావరణ హితం కోరి విద్యార్థులచే మట్టి గణపతి తయారీ, పార్వతీపుత్ర పర్యావరణ మిత్ర కార్యక్రమంలో మొక్కలు పంపిణీ చేయడానికి తగు ఆదేశాలు ఇవ్వగలరని ఉత్సవ కమిటీ సభ్యులు కోరారు. వినాయక సాగర్ వద్ద నగరపాలక సంస్థ టీటీడీ నిమజ్జనానికి అనుకూలంగా ఏర్పాట్లు చేస్తున్నారని, తొడా పరిధిలో గల చెన్నాయగుంట చెరువు, దామినేడు చెరువు, గొల్లపల్లి చెరువుల వద్ద గణేష ప్రతిమల నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లు, ముళ్ల చెట్ల తొలగింపు, దారి ఏర్పాట్లు, బ్యారికేడింగ్, విద్యుత్ లైట్లు, సౌండ్ సిస్టమ్, గజ ఈతగాళ్లు తదితర సౌకర్యాలను కల్పించాలని ఈ సందర్భంగా తిరుపతి వరసిద్ధి వినాయక నిమజ్జన మహోత్సవ కమిటీ సభ్యులు తొడా వైస్ చైర్మన్ జి వెంకటనారాయణను కోరారు. ఈ కార్యక్రమంలో తిరుపతి వరసిద్ధి వినాయక నిమజ్జన మహోత్సవ కమిటీ కన్వీనర్ సోమంచి శ్రీనివాస్, గుండాల గోపీనాథ్ రెడ్డి, ఎస్వీఎం వెంకటేష్, కరాటే శ్రీనివాస్, చెన్నం నవీన్, సింగంశెట్టి సుబ్బరామయ్య, రుద్రకోటి సదాశివం, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, గోపి, ప్రసాద్, వాసురెడ్డి, బాబు, మధు, సతీష్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. నిమజ్జనం కోసం వచ్చేటువంటి భక్తులకు అవసరమైనటువంటి తాగునీటి సౌకర్యము, అదేవిధంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు ఒకవేళ అవసరం అనుకున్నప్పుడు సహాయం చేసే దానికోసం ప్రాథమిక వైద్య చికిత్సను కూడా అక్కడ అందుబాటులో ఉంచే విధంగా ఇలాంటి కనీసమైనటువంటి భద్రత, అదేవిధంగా పోలీసింగ్ కూడా వచ్చేటువంటి వాహనాలు ప్రశాంతంగా నిమజ్జనం చేసుకుని వెనక్కి వెళ్లే విధంగా పోలీసుకు సంబంధించిన బందోబస్తు ఇవన్నీ కూడా చేపట్టాలని చెప్పి కూడా వైస్ ఛాన్సలర్ గారిని కలవడం జరిగింది. అదేవిధంగా తిరుపతి కార్పొరేషన్ కార్యాలయంలో జరిగేటువంటి వివిధ ప్రభుత్వ శాఖల యొక్క కోఆర్డినేషన్ మీటింగ్లో కూడా చేయవలసిన పనులపైన ఇతిమిద్దంగా అన్ని విషయాలు కూడా డిస్కస్ చేసి ఆ విధంగా అన్ని ప్రభుత్వ శాఖల యొక్క సమన్వయంతో ఈసారి అంగరంగ వైభవంగా, ప్రశాంతంగా, పవిత్రంగా పండుగను చేసుకుని నిమజ్జనం పూర్తి చేసుకోవాలనేటువంటి లక్ష్యంతో ఈ రకంగా అందరం కలిసి పనిచేసుకుంటూ ముందుకెళ్తాం.
ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో శాంతి భద్రతలు కాపాడడం ప్రథమ కర్తవ్యమని జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు అన్నారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ తిరుపతి జిల్లా శాఖ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగిన ప్రపంచ ఫోటోగ్రఫీ వేడుకలు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ముందుగా ఫోటో ఎగ్జిబిషన్ను ఆసక్తిగా తిలకించారు. పలువురు ఫోటో జర్నలిస్టులను ఈ సందర్భంగా అభినందించారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో నిత్యం ప్రముఖుల రాకపోకలు ఉంటాయని, వారందరినీ ఫోటోలు తీయడం ఫోటో జర్నలిస్టులకు ఒత్తిడితో కూడుకున్న పని అని అన్నారు. అలాగే నగరంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా తమ దృష్టికి తీసుకురావాలని జర్నలిస్టులకు విజ్ఞప్తి చేశారు. ఫోటో జర్నలిస్టులు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. విధి నిర్వహణలో జర్నలిస్టులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా తన దృష్టికి తీసుకురావాలన్నారు. తిరుపతి జిల్లాలో ఫ్రెండ్లీ పోలీసింగ్కు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. అనంతరం ఫోటో జర్నలిస్టులను సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె గిరిబాబు, జిల్లా అధ్యక్షులు కె రాధాకృష్ణ, కార్యదర్శి ఆర్ లావణ్యకుమార్, కోశాధికారి శివయ్య, ఎలక్ట్రానిక్ మీడియా మాజీ జిల్లా అధ్యక్షులు ఆర్ మురళీకృష్ణ, ఫోటో జర్నలిస్టులు సిహెచ్కేవి పూర్ణచంద్రకుమార్, గోపాలకృష్ణ, భాస్కర్, ప్రసాద్, మోహనకృష్ణ, శ్రీనివాస్, రాధాకృష్ణ, పీటర్, కుమార్, ప్రవీణ్, రెడ్డెప్ప, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. మీరు కానీ మేము కానీ అందరూ కూడా బాధ్యతగానే నిర్వర్తించాలి. బాధ్యతగానే మనం సమాజం కోసం పనిచేయాలి, పాటుపడాలి. డెఫినెట్గా రాబోయే రోజుల్లో తిరుపతి మంచి ఇప్పుడున్న దానికి ఇంకా మెరుగైన లా అండ్ ఆర్డర్ని, మెరుగైన మంచి శాంతి భద్రతలు నెలకొల్పడానికి మీ అందరి సహకారము, ప్రజల సహకారంతో ముందుకెళ్ళడం జరుగుతుంది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో అందరూ కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా ప్రతి ఒక్కరికి గౌరవించడం జరుగుతుంది. అదేవిధంగా మీ అందరూ కూడా సహకరించి సమాజంలో జరుగుతున్న కొన్ని ఏవైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటాయో వాటిని ఖచ్చితంగా మా అధికారుల దృష్టికో మీరే ఫస్ట్ ఎక్కువగా తిరుగుతుంటారు కాబట్టి మీరు కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ఒక నిఘా వ్యవస్థ కాబట్టి ఆ నిఘా వ్యవస్థలో భాగంగానే మీరు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు. రేపటి సమాజాన్ని మీరు నిద్రలేపడానికి ప్రయత్నిస్తుంటారు, లేదా సమాజంలో వాటిని విమర్శల ద్వారా కన్సర్న్ అధికారులను మేల్కొల్పడానికి ప్రయత్నిస్తుంటారు, లేదా సమాజానికి తెలియజేస్తుంటారు ఇవి తప్పు జరుగుతోందని. సో ఇవన్నిటిలో ఖచ్చితంగా మాకు పోలీస్ శాఖ సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటే అవి మా దృష్టికి తీసుకొస్తే డెఫినెట్గా మీ యొక్క సహకారం, మీ యొక్క ఇన్ఫర్మేషన్ ద్వారా కూడా మెరుగైన సేవలు కల్పించడానికి ఖచ్చితంగా ముందుంటాం. శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినుతా కోట ఆధ్వర్యంలో కోల్కతాలోని డాక్టర్ మౌమిత అత్యాచారాన్ని నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు. కోల్కతాలోని డాక్టర్ మౌమితను అత్యాచారం చేసి అతి కిరాతకంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినుతా కోట 500 మంది మహిళలతో 100 మీటర్ల పొడవు గల నల్ల జెండాతో 3 కిలోమీటర్లు శ్రీకాళహస్తి బస్టాండ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం నుండి విఎంసీ సర్కిల్ 4 మాడ వీధుల మీదుగా బస్టాండ్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వినుతా మాట్లాడుతూ డాక్టర్ మౌమితకు సత్వర న్యాయం చేయాలని, నిందితులను తక్షణమే బహిరంగంగా శిక్షించి ఉరి తీయాలని డిమాండ్ చేశారు. మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, అఘాయిత్యాలు చేయాలనే ఆలోచన రావాలంటేనే భయపడే విధంగా బలమైన చట్టాలు తెచ్చి బహిరంగంగా శిక్షలు వేయాలని, ప్రతిసారి అఘాయిత్యాలు జరిగినప్పుడు కొన్ని రోజులు నిరసన చేస్తాం, నామమాత్రంగా అరెస్టులు చేస్తాం, కానీ అఘాయిత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయన్నారు. ఎన్నో విప్లవాత్మక చట్టాలు తెచ్చిన ప్రధాని మహిళలపై అఘాయిత్యాల విషయంలో బలమైన చట్టాలు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేరే మహిళలు గాయత్రి, లక్ష్మి, రాజ్యలక్ష్మి, శారద, కవిత, పెద్ద ఎత్తున మహిళలు, కాలేజీ విద్యార్థులు, నాయకులు పాల్గొన్నారు. జూనియర్ డాక్టర్ మౌమిత పై జరిగిన అత్యాచారం ఖండిస్తూ ఈ రోజు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున విద్యార్థులు, డిగ్రీ కాలేజ్ విద్యార్థులు, మహిళలు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనిని నిరసిస్తూ ఖచ్చితంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఎలా అయితే అండగా ఉంటారో మీరు చూస్తున్నారు. లాస్ట్ ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎలా అయితే మహిళలపై చోటు చేసుకున్న అఘాయిత్యాలపై గొంతెత్తి పవన్ కళ్యాణ్ గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, సీఎం గారు కానీ. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక దేవస్థానం ఈవో వాణి అన్ని శాఖలతో నిర్వహించనున్న సమావేశానికి చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ను ఆహ్వానించారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసినందుకు గాను ఆగస్టు 27వ తేదీన కాణిపాకం ఆలయంలో అన్ని శాఖల అధికారులతో నిర్వహించనున్న సమావేశానికి చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ను కాణిపాకం ఆలయ ఈవో వాణి, ఆలయ ప్రధానార్చకులు, వేద పండితులు, అధికారులతో కలిసి వెళ్లి ఆహ్వానించారు. కైవల్యానందరూపాయ శ్రీ గణేశాయ
మంగళం మహాగణపతి పరిపూర్ణాయురారోగ్యాయ కళ్యేష్టకామ్య సర్వసిద్ధిరస్తు. ఎప్పటి నుంచి ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత శుభ్రత ద్వారా పలు రోగాలను నివారించవచ్చు. ప్రపంచ దోమల నివారణ దినోత్సవం బ్యానర్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. విద్యార్థులతో ర్యాలీ నిర్వహించిన డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ శ్రీహరి. డాక్టర్ల పోరాటానికి మద్దతుగా కదం దొక్కిన విద్యార్థి లోకం. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలి, మహిళలకు, వైద్య సిబ్బందికి పటిష్టమైన భద్రత కల్పించాలి. ఎస్ఎఫ్ఐ ఐద్వా నాయకుల డిమాండ్. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో శాంతి భద్రతలు కాపాడడం ప్రథమ కర్తవ్యం. ప్రపంచ ఫోటోగ్రఫీ వేడుకల ముగింపు కార్యక్రమంలో తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు. చెన్నాయగుంట చెరువు, గొల్లపల్లి చెరువుల వద్ద సెప్టెంబర్ 9న వినాయక విగ్రహాల సామూహిక నిమజ్జనానికి మౌలిక వసతులు కల్పించండి. తుడా వైస్ చైర్మన్ డాక్టర్ జి వెంకటనారాయణతో భేటీ అయిన తిరుపతి వరసిద్ధి వినాయక నిమజ్జన మహోత్సవ కమిటీ. కోల్కతాలో జూనియర్ డాక్టర్ అత్యాచార ఘటనను నిరసిస్తూ శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినితా కోట ఆధ్వర్యంలో నిరసన. 500 మంది మహిళలతో 100 మీటర్ల పొడవు గల నల్ల జెండాతో 3 కిలోమీటర్ల మేర నిరసన ర్యాలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.